బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృవియోగం కలిగింది. ఉత్తమ్ తండ్రి పురుషోత్తం రెడ్డి మృతి చెందారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు జూబ్లీ హిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. పురుషోత్తం రెడ్డి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం తెలియజేశారు. సీఎంతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, సీతక్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రగాఢ సంతాపం తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృవియోగం కలిగింది. ఉత్తమ్ తండ్రి పురుషోత్తం రెడ్డి మృతి చెందారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు జూబ్లీ హిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక పురుషోత్తం రెడ్డి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు సీఎం తెలియజేశారు. సీఎంతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, సీతక్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాంప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రాంప్రసాద్, చెప్పండి, మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి మరణం పట్ల కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు కూడా ప్రగాఢ సానుభూతి అయితే తెలియజేస్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? ఎస్ అఖిల, మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి కొండాపూర్ సైబర్ మెడాస్లో అయితే ఉన్నాము. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి ఈరోజు ఉదయం అయితే అస్వస్థతకు గురవ్వడం జరిగింది. అతన్ని వెంటనే కొండాపూర్లో ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్ తరలించగా మరణించినట్లయితే కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి నివాసం వద్ద అయితే చూడవచ్చు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా ఒక్కొక్కరుగా సంతాపం తెలుపుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సంతాప ప్రకటనను విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కూడా సంతాప ప్రకటన విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, మంత్రి సీతక్కతో పాటు పలువురు మంత్రులు కూడా సంతాపాన్ని తెలపడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మనం చూడవచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డికి సంబంధించి అయితే ఇప్పటికే ఇక్కడ చాలామంది కుటుంబ సభ్యులతో పాటు అదేవిధంగా వివిధ రాజకీయ నాయకులు కూడా వస్తున్నారు. అంతేకాకుండా మనం చూడవచ్చు, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకుని అయితే పార్థివ దేహానికి పూలమాలలు వేసి అయితే నివాళులు అర్పించినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. మనం ముఖ్యంగా చూస్తున్నాం, నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేటకు సంబంధించినటువంటి పాములపర్తికి సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబం అయితే ఇక్కడ హైదరాబాద్లో గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే స్థిరపడిపోవడం జరిగింది. మనం ప్రస్తుతం చూస్తున్నాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా కోదాడ ఎమ్మెల్యేగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి కూడా ఉండడం జరిగింది. మనం ముఖ్యంగా కనుక చూస్తే ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీని గమనిస్తే పురుషోత్తం రెడ్డి, ఉషారాణి దంపతులకు 3 సంతానం. అందులో 2 కుమారులు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్దవాడు కాగా రెండవ కుమారుడు గౌతమ్ రెడ్డి, అంతేకాకుండా కుమార్తె ఇతశ్రీ కూడా ఉన్నారు. మనం ప్రస్తుతం గమనిస్తే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసంలోనే ఇటు పురుషోత్తం రెడ్డి పార్థివ దేహాన్ని అయితే ఉంచడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం 6 గంటలకైతే మహాప్రస్థానంలో అంత్యక్రియలు కూడా నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మనం విజువల్స్ ద్వారా గమనించవచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడైతే వచ్చినటువంటి అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు, సంతాపం అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా మనం గమనిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ్ముడు గౌతమ్ రెడ్డి కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. అంతేకాకుండా కుమార్తె ఇతశ్రీ కూడా ఉన్నారు. మనం చూడవచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి ఎవరైతే పురుషోత్తం రెడ్డి ఇటు తూనికలు కొలతలు శాఖలో అయితే ఉద్యోగిగా పనిచేసి రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. అనంతరం గత 30 సంవత్సరాల నుంచి కూడా హైదరాబాద్లోనే ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి మరణానంతరం అయితే అక్కడ ఏదైతే వాళ్ళ స్వగ్రామం ఏదైతే ఉందో ఇటు పాములపర్తిలో కూడా విషాద ఛాయలు అనుకున్నట్టు చెప్పవచ్చు. ఎందుకంటే రాజకీయంగా అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో మనం చూస్తున్నాం, ఇటు టీపీసీసీలో కానీ అదేవిధంగా ఇటు ఏఐసీసీలో కూడా కీలక పాత్రలు వివరించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇటు ఢిల్లీ స్థాయిలో కూడా ముఖ్యంగా మనం చూస్తే కాంగ్రెస్ పార్టీలో వివిధ దశలలో కూడా తనకు అత్యున్నత పదవులను కూడా కేటాయించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకుడు అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు రాజీవ్ గాంధీ కానీ ఇందిరాగాంధీతో కూడా కలిసి పనిచేసినటువంటి అనుభవం అయితే ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉంది. ఇదే క్రమంలో ఉన్నటువంటి మంత్రివర్గంలో కూడా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా మనం చూసినట్లయితే కాంగ్రెస్ అత్యున్నత అధిష్టానం పార్టీకి సంబంధించినటువంటి సిఈసిలో కూడా ఇటు మెంబర్గా అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటీవల మనం రాష్ట్రంలో చూసినట్లయితే ఇటు అభివృద్ధికి సంబంధించినటువంటి పలు కమిటీలకు కూడా ఇటు కన్వీనర్గా కూడా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఇదే క్రమంలో మనం గమనిస్తే ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సీనియర్ నాయకులందరూ కూడా ఒక్కొక్కరుగా సంతాప ప్రకటనలు అయితే విడుదల చేస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే ఇటు ఏదైతే కొండాపూర్లో ఉన్నటువంటి
ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసానికి అయితే మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా భారీ సంఖ్యలో వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. అంతేకాకుండా మనం చూస్తున్నాం నల్గొండలో ఉన్నటువంటి ఏదైతే ఇటు కోదాడ కానీ అదేవిధంగా హుజూర్ నగర్కు సంబంధించినటువంటి భారీగా కార్యకర్తలు కూడా తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ముందస్తుగానే ఈరోజు ఉదయం మరణించడంతో అయితే సాయంత్రం మహాప్రస్థానంలో అయితే ఇటు ఈ యొక్క అంత్యక్రియలు కూడా నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మనం గమనించవచ్చు తూనికలు కొలతల శాఖలో సుదీర్ఘంగా విధులు నిర్వర్తించినటువంటి పురుషోత్తం రెడ్డి అయితే అకాల మరణం. తన భార్య ఉషారాణి కూడా గతంలోనే మృతి చెందినట్లయితే కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇదే క్రమంలో ప్రస్తుతం ఇద్దరు కుమారులతో పాటు అంతేకాకుండా ఇక్కడ కుమార్తె కూడా అయితే ఇక్కడ ఉన్నారు ప్రస్తుతం అందుబాటులో. మనం చూడవచ్చు ఈరోజు ఈ యొక్క పార్థివ దేహానికి అయితే ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు పలువురు ప్రముఖులు కూడా ఇక్కడికి వచ్చేసి సంతాపం తెలపడంతో పాటు పూల మాలలు అర్పించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయంటూ కూడా ఇటు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఉన్నటువంటి టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ కూడా అధికారికంగా అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి అయితే ప్రగాఢ సంతాపాన్ని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా సానుభూతిని కూడా తెలియజేయడం పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మరికొద్దిసేపట్లోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులతో పాటు ఇటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏఐసిసి సభ్యులు, ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే వివిధ రాష్ట్రాలకు కూడా ఇన్ఛార్జ్గా కూడా వ్యవహరించినటువంటి పరిస్థితి. చాలా రాష్ట్రాల్లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇటు రాజకీయంగా ఇటు అభిమానులు కానీ మిత్రులు కానీ ఉన్న క్రమంలో చాలామంది కూడా హైదరాబాద్కు చేరుకునేటువంటి అవసర పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈరోజు సాయంత్రం 6 గంటలకైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డికి సంబంధించినటువంటి అంత్యక్రియలు కూడా నిర్వహించేందుకు ఇప్పటికే ఇటు కుటుంబ సభ్యులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పార్థివ దేహాన్ని సందర్శించి అదేవిధంగా పూలమాలలు అర్పించి ఇటు నివాళులు అర్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రానున్నట్లయితే ఇప్పటికే పార్టీ నుంచి సంబంధించినటువంటి అధికారుల నుంచి కూడా ఇటు ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. అఖిల కే రాంప్రసాద్, అయితే మరి మొత్తానికి మనం అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో ఆయన తండ్రి మరణం పట్ల విషాద ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పవచ్చు. అయితే ఈ రోజు సాయంత్రమే ఆయనకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మరి అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? ఈలోపే అందరూ అక్కడ రాజకీయ నేతలు అది చేరుకునే అవకాశం ఉందంటారు. రైట్, మనం చూస్తున్నాం ఇటు రాజకీయం పరంగా అదేవిధంగా ఇటు కుటుంబ సభ్యులు కూడా ఇటు నల్గొండ ఉమ్మడి జిల్లా కావడంతో అయితే అక్కడి నుంచి కూడా చాలామంది భారీగా ఇటు పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కూడా ఇటు భారీగా తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. కారికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అయితే ఈరోజు సాయంత్రమే అంత్యక్రియలకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఇటు వీళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్పడం జరిగింది. మనం చూస్తున్నాం ఇప్పటికే ఇటు కుటుంబ సభ్యులు కానీ పార్టీ నాయకులు కానీ వచ్చేసి ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు నల్గొండలో ఇప్పుడు 2 నియోజకవర్గాలలో కూడా ఇటు హుజూర్ నగర్ కానీ అటు కోదాడ కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. అదేవిధంగా ఇటు కేబినెట్ మంత్రిగా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండడంతో ఇటు అన్ని శాఖలకు సంబంధించినటువంటి మంత్రులందరూ కేబినెట్ మొత్తం కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇటు జిల్లా నుంచి కూడా ఇటు తరలిరావడానికి సుమారు 3 నుంచి 4 గంటలు పట్టేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి ఎక్కడ కూడా ఇటు సమాచారాన్ని అయితే ఇప్పటికే కుటుంబ సభ్యులు తెలపడం జరిగింది. సాయంత్రం 6 గంటలకైతే ఇక్కడ మహాప్రస్థానంలో అంత్యక్రియలు కార్యక్రమాన్ని కూడా నిర్వహించేందుకు ఇప్పటికే కుటుంబ సభ్యులు నిర్ణయించుకోవడం జరిగింది. మనం గమనించవచ్చు ఇక్కడికైతే మనకు గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికైతే ఇటు మృతి పట్ల ఎవరైతే తన తండ్రి పురుషోత్తం రెడ్డి మృతి పట్ల సానుభూతి చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఏంటంటే ఇటు రాజకీయంగా కానీ అదేవిధంగా వ్యక్తిగతంగా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా చెందినటువంటి నాయకుడు కావడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి మృతి పట్ల అయితే సంతాపం తెలిపేందుకైతే ఇక్కడికి మనకు చూడవచ్చు. ఇక్కడ మనం చూడవచ్చు గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా వచ్చేసి ఇప్పుడు మీడియాతో మాట్లాడేటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం గమనిస్తున్నాం ప్రస్తుతం. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి